సార్ మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తారా అది లింక్? ఓకే, మీకు రాలేదా అండి? లేదండి, అప్పుడు కరెంట్ పోయింది. ఓకే, మళ్ళీ నేను ఇంతకుముందు ల్యాప్టాప్ లో ఆన్ చేశాను. షేరింగ్ ఇట్. సో మళ్ళీ 2 లింక్స్ పంపిస్తున్నాను. సో వన్ ఇస్ ఎస్ఈఓ చెక్ లిస్ట్, ఎవరి దగ్గర అయితే లేదో. సెకండ్. షేర్ చేస్తాను సార్, అది ఇప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది. సో నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను సార్. ఓకే సార్. ఓకే, ఆల్ రైట్. సో ఈ చెక్ లిస్ట్ ఏంటి అంటే, మీరు కానీ ఈ చెక్ లిస్ట్ ఒకటి ఫాలో అయ్యారు అనుకోండి. సో బేసికల్ చెక్ లిస్ట్ అంటే ఏంటి, ఒక్కొక్క చెక్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు టోటల్ గా ఇక్కడ నేను పెట్టాను సార్ సార్కి. లేదండి, మీరు పెట్టారు కదా సేమ్ లింక్, నేను పంపించాను. అర్థం కాలే. అదే సార్ అడిగారు కదా, సో అవి లింక్ షేర్ చేశాను. షేర్ చేశారా? ఓకే, శివ చాట్ లో ఉంది చూడండి. సరే సార్. ఓకే, సో ఈ చెక్ లిస్ట్ ఏంటి అంటే యూజువల్ గా చెక్ పాయింట్స్ అనమాట. చెక్ పాయింట్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు టోటల్ గా 30 to 40 చెక్ పాయింట్స్ ఉంటాయి, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇవన్నీ. which is includes on page, off page and local SEO also. 100 ఉన్నాయి టోటల్, 100 చెక్ పాయింట్స్. ఇందులో కొన్ని మనకి వెబ్ డెవలపర్ ఉండాలి, కొన్ని వెబ్ డెవలపర్ అవసరం లేదు. సో కొన్ని చూద్దాం ఏంటి అనేది. నేను గూగుల్ ఇప్పుడు యూజువల్గా ఇవన్నీ ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో, సో మీరు ఏం చేయాలి, మనం గూగుల్ అనలిటిక్స్ సెటప్ చేసామా ఎస్ఈఓలో? సార్. అదర్స్ మనం స్టెప్ 5 కంప్లీట్ చేయలేదు ఇంకా, కరెక్ట్? మనకి గూగుల్ అనలిటిక్స్ కదా, సో అక్కడ నో అని పెట్టుకోండి. అంటే అవ్వలేదు. గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసామా? అదర్స్ గూగుల్ సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసామా? ఎస్, నో? గట్టిగా రెస్పాన్సెస్ కావాలి.
శిల్ప, హరి ఇంటిగ్రేట్ చేసామా నేను? Yes, sir. Yes, sir. రైట్, అక్కడ ఎస్ అని మార్క్ చేసుకోండి. ఇక్కడ నో అనలిటిక్స్ చేయలేదు కాబట్టి రెడ్ లో పెట్టుకోండి. ఓకే, యోస్ట్ ఎస్యో ప్లగిన్ ఇన్స్టాల్ చేసామా? Yes, sir. సో ఎస్ అని పెట్టుకోండి. ఆల్ రైట్. సో మీ మానిటర్ ఏమంటారు మీ వెబ్సైట్ డౌన్ మోడ్ లో ఉందా ఏమైనా గైస్? ఏం డౌన్ ఏం లేదు కదా, అది వదిలేసేయండి. అబౌట్ అస్ పేజ్ ఉందా మీ వెబ్సైట్ లో? గైస్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, ప్రైవసీ పాలసీ, ఈ 3 పేజెస్ ఉన్నాయా మీ దాంట్లో? Yes, sir. రైట్, ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఇవి ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇస్తాం. ఇంకోటి సెటప్ ర్యాంకింగ్ ట్రాకింగ్, అంటే మీ యొక్క కీవర్డ్స్ కి ర్యాంకింగ్ ట్రాక్ చేయడానికి ఇక్కడ టూల్స్ కూడా మెన్షన్ చేశాను. ఏ టూల్స్ తో మీరు ర్యాంకింగ్ ట్రాక్ చేయొచ్చు అనేది గూగుల్ సర్చ్ కన్సోల్ లో కూడా చేయొచ్చు. ఓకే, అండ్ పర్మాలింక్స్ అంటే మన యూఆర్ఎల్ స్ట్రక్చర్, అవి ఫ్రెండ్లీ ఉన్నాయా లేదా అనేది, అది మన స్టార్టింగ్ లో చెప్పాను కదా, Yes, sir. అవి పర్మాలింక్స్ అన్నమాట. అవి కరెక్ట్ ఉన్నాయా ప్రతి పేజ్ కి, బాగుంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే చేంజ్ చేయండి. ఓకే, మొబైల్ ఫ్రెండ్లీ టెస్ట్ చెప్పాను కదా, మీ పేజెస్ ఒక మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. ఓకే, మీరు గూగుల్ సర్చ్ కన్సోల్లో మీకు తెలుస్తుంది మీకు మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. అర్థమైందా అండి? సో ఇలాగా అన్ని చెక్ పాయింట్స్ మీరు పాస్ చేసుకోవాలి. ఇది కానీ మీరు సక్సెస్ఫుల్గా ఇవన్నీ మీరు ఫిక్స్ చేశారు అంటే మీ ఎస్ఈఓ అయిపోయినట్టే. అర్థమైందా? ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే మీకు లోకల్ ఎస్ఈఓ కూడా ఉంటుంది చూడండి. మీరు గూగుల్ మై బిజినెస్ సెటప్ చేశారా గైస్? Yes, sir. గూగుల్ ఎస్ అయిపోయింది కదా, మనం స్టార్టింగ్ అదే చేసాం. సో అది Start, ఎస్. sir. మనము అదే సులేఖ సైటేషన్స్ లో లిస్ట్ చేశారా? ఇవన్నీ మీరు అప్డేట్ చేయాలి. ఎన్ఏపి కన్సిస్టెన్స్ ఉన్నాయా, రైట్, రివ్యూస్ తీసుకుంటున్నారా, రివ్యూస్ కి రిప్లై ఇస్తున్నారా, ఇవన్నీ స్టెప్ బై స్టెప్. సో ఈ ఒక చెక్ లిస్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది వెన్ యూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓ. క్లియర్? Yes, sir. ఆల్ రైట్. సో ఇది ఒకటి. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఇంకో షీట్ ఇచ్చాను చూడండి. ఇది బేసికల్గా ఓన్లీ గూగుల్ యాడ్స్కి అండ్ సోషల్ మీడియాకి అండి. నేను ఎస్ఈఓకి మీకు మళ్ళీ నేను సపరేట్గా ఇస్తాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఎస్ఈఓకి. ఇందులో మీకు టోటల్గా 300+ క్వశ్చన్స్ ఉంటాయి విత్ స్పెసిఫిక్ టు గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా. అంటే ఇప్పుడు అప్కమింగ్లో మనకు అవసరం పడుతుంది. సో రెండు ఆ స్పెసిఫిక్గా మనము డిజైన్ చేస్తాం. అర్థమైందా అండి? ఇవన్నీ క్వశ్చన్సే. ఫేస్బుక్ రిటర్న్ ఆన్ ఆర్ఓఎస్ అంటే ఏంటి, తర్వాత క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి, ఇలా చాలా ఉంటాయి మీకు. అర్థమైందా? సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇవి రియల్ టైం అండి. మేము అంటే మార్కెట్లో ట్రెండ్ అయ్యే క్వశ్చన్స్ అన్ని పికప్ చేసుకొని దాని ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కింద, అంటే రియల్ టైంలో అడిగిన క్వశ్చన్స్ అన్ని మేము ఫిల్టర్ చేసుకొని ఒక షీట్ ప్రిపేర్ చేసాము. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఇందులో లాజికల్ రీజనింగ్ ఇంగ్లీష్ని అవి ఎక్స్క్లూడ్ చేయండి, అవసరం లేదు, దట్స్ ఫైన్. అర్థమైందా? సో ఈ 2 డాక్యుమెంట్స్ హ్యాండీ పెట్టుకోండి విచ్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ ఈరోజు ఒక 2 టాపిక్స్ డిస్కస్ చేద్దాము విచ్ ఇస్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ లో. సో క్విక్ గా మనం రీక్యాప్ చేద్దాము నిన్న ఏం చేసామని. ఎనీబడి నిన్న ఏమేమి డిస్కస్ చేసామో వెరీ క్విక్ గా. ఇంటర్నల్ మెటా ఓకే, ఏంటండి? పర్లేదు, తప్పైనా చెప్పండి, పర్లేదు, ఇట్స్ ఫైన్, లెర్నింగ్. నేను ఏమేమి డిస్కస్ చేసాము వెరీ క్విక్ గా. internal link, outbound link and meta pages, title and description. Okay. Hashtags కూడా mention చేశారు. ఓకే, Meta tags. సో ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏం చేసామండి?
అండ్ పర్పస్ ఏంటి? ఒక పేజ్ మన వెబ్సైట్ లోని పేజెస్ లో షిఫ్ట్ కావడం, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి ఎలా షిఫ్ట్ కావాలి అనేది లింక్స్ ఇచ్చాం. రైట్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి బేసికల్ గా నావిగేషన్. దిస్ ఇస్ ఫర్ ద పర్పస్ యూజర్ కి నావిగేషన్ ఈజీగా అవ్వడానికి, అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గూగుల్ టు నావిగేట్ అక్రాస్ యువర్ పేజెస్ మనము ఇంటర్నల్ లింక్స్ అనేది ఇచ్చాం. Yes, sir. ఆల్ రైట్. అండ్ తర్వాత అవుట్ బౌండ్ లింక్స్ అంటే మీ పేజ్ నుండి డిఫరెంట్ వెబ్సైట్ కి లింక్ అవ్వడం, సో దాన్ని అవుట్ బౌండ్ లింక్స్ అంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్. తర్వాత మెటా ట్యాగ్స్. సో మెటా ట్యాగ్స్ అంటే మన వెబ్సైట్ యొక్క వెబ్సైట్ లో description. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, రైట్, ఎక్కడ అప్లోడ్ చేస్తాము? మనకి SEO, పోస్ట్ ఎస్ఈఓ ఆర్ SEO. ర్యాంకింగ్, మ్యాథ్ ర్యాంక్, ఎనీవన్. ఓకే, పర్ఫెక్ట్. రైట్, ఇంకా టైటిల్ అని క్యారెక్టర్స్, డిస్క్రిప్షన్ అని క్యారెక్టర్స్, Title 60 characters, అండ్ డిస్క్రిప్షన్ description 120 or 160, sir. రైట్, పర్ఫెక్ట్. అండ్ 120 sir, 160 sir. 160 క్యారెక్టర్స్. Okay, okay. ఆల్ రైట్. అండ్ తర్వాత ఇంకోటి హెడర్ ట్యాగ్స్ అంటే మన పేజ్ లో వచ్చే ఫస్ట్ టైటిల్ మెయిన్ పేజ్ లో ఈవెన్ ఓన్లీ హెడర్ ట్యాగ్ 1 ఉండాలి. ఓకే, మెయిన్ టైటిల్ అయి ఉండాలి. ఆల్ రైట్. ఎవ్రీ పేజ్ కు ఒక హెడ్ ట్యాగ్ ఉండాలి ఖచ్చితంగా. అవును, ఓకే, పర్ఫెక్ట్, డన్. ఆల్ రైట్, సో అవి అనమాట. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈరోజు 2 టాపిక్స్ డిస్కస్ చేద్దాము. స్టిల్ హావ్ 45 minutes కాబట్టి. ఫస్ట్ వచ్చేసి పేజ్ లోడింగ్ స్పీడ్. అదే మనకి చెక్ లిస్ట్ లో కూడా మెన్షన్ చేస్తుంది. ఈ చెక్ లిస్ట్ లో మీకు ఇచ్చిందో పేజ్ లోడింగ్ ఫాస్ట్ గా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను మీ వెబ్సైట్ మీదకి ల్యాండ్ అయ్యాను, అండ్ ఆ వెబ్సైట్ అనేది చాలా టైం తీసుకుంటుంది లోడింగ్ కోసం. రైట్, అప్పుడు నేను వెబ్సైట్ మీద ఉంటానా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతానా? సార్ వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఏమవుతుంది? డ్యూయల్ టైం తగ్గిపోతుందా? అవును, డ్యూయల్ టైం తగ్గిపోతే ర్యాంకింగ్ ర్యాంక్ బ్రెయిన్ అల్గోరిథం మీ ర్యాంకింగ్స్ ని డిప్ చేస్తుంది. ఎందుకంటే యూజర్ మీ దగ్గర టైం స్పెండ్ చేయట్లేదు. సో మనం ఏం చేయాలి అంటే యూజర్ ని ఎక్కువ శాతము మన వెబ్సైట్ లో టైం స్పెండ్ చేసేటట్టుగా చేయాలి. ఓకే, దానికోసం పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే, యూజువల్ గా పేజ్ లోడింగ్ స్పీడ్ కి మనకి సింపుల్ ఒక హౌ టు చెక్ పేజ్ లోడింగ్ స్పీడ్ ఇక్కడ రాస్తాను. సార్ ఈ క్వశ్చన్ ఇందాక ఎగ్జామ్ లో వచ్చింది కదా, టెస్ట్ లో. అవునండి, హౌ టు చెక్. మీరు ప్రాక్టికల్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్ థియరీ వచ్చేస్తుంది. అది అనమాట. సో హౌ టు చెక్ పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది, సో మనకి ఇక్కడ ఒక లింక్ పెడుతున్నాను చూడండి. మీరు ఏం లేదు, గూగుల్కి వెళ్ళి పేజ్ లోడింగ్ స్పీడ్ చెక్కర్ అని సెర్చ్ చేయండి. యూజువల్గా ఐడియల్ టైమ్ మీ వెబ్సైట్ అనేది 3 to 4 seconds లో లోడ్ అవ్వాలి. ఓకే,
అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ కాపీ చేసి లోడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అండ్ క్లిక్ ఆన్ అనలైజ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మన వెబ్సైట్ మీద ఉన్న ఇమేజెస్, జావా స్క్రిప్ట్ అన్ని అనలైజ్ చేసి అది లోడింగ్ స్పీడ్ బాగా అవుతుందా లేదా అనేది మనకి ఒక స్కోర్ ఇస్తుంది. So let's wait. ఎంత వచ్చింది? మీది కూడా వచ్చి ఉంటే స్కోర్ చూడండి. వచ్చిందా? సో మీరు కూడా చేయండి. ఇది మొబైల్లో, ఇది డెస్క్టాప్లో. సో డెస్క్టాప్లో ఇట్స్ వెరీ ఫైన్, బాగానే లోడ్ అవుతుంది. 81 అంటే విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్. యాక్చువల్ ఇంకా తక్కువ ఉండే, నేను ఇంప్రొవైజ్ చేశాను. మీ దాంట్లో ఒకసారి చెక్ చేయండి ఎంత వస్తుంది అనేది. సో స్క్రీన్ షాట్స్ పెట్టండి చాట్లోనా. ఎంత వస్తుంది స్కోర్ చెప్పండి నాకు. ఈ పేజ్ లోడింగ్ స్పీడ్ దాంట్లోకి వెళ్ళి మీ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి అండ్ ఎంత వస్తుందో చెప్పండి ఇక్కడ పర్ఫార్మెన్స్. ఎంత వస్తుంది హరి? బాబు, గణేష్, కేపీ గారు ఎంత వస్తుంది? పర్ఫార్మెన్స్ 66 వస్తుంది సార్. 66. విజిబిలిటీ 66. ఇది డెస్క్టాప్లో డెస్క్టాప్ లో వచ్చేసి 93. 93. ఓకే, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్. ఎందుకంటే ఇంకా మీకు కంటెంట్ లేదు కాబట్టి. నువ్వు ఇంకా థీమ్ అవన్నీ యాడ్ చేస్తే కొంచెం ఇంకా రెడ్యూస్ అయిపోతుంది. యాక్సెసిబిలిటీ 100% ఉంది. బెస్ట్ ప్రెడిక్ట్స్ వచ్చేసి 100%. ఎస్ఈఓ వచ్చేసి 83 ఉంది రైట్. మొబైల్. సో ఇప్పుడు ఏంటి అంటే మనది ఈ స్పీడ్ని ఇంకా ఇంప్రొవైజ్ చేయొచ్చు. మీరు ఏదైతే స్పీడ్ ఏదైతే ఉందో అది ఇంప్రొవైజ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, ఓకే, మనకు అంత టెక్నికల్, కానీ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లగిన్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు. కొన్ని 2-3 ప్లగిన్స్ చెప్తాను విచ్ విల్ యాక్చువల్లీ మీ యొక్క ఏమంటారు, మీ పేజ్ లోడింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఒక నిమిషం. కొన్ని ఇమేజ్ ఆప్టిమైజ్ చేయాలి, కొన్ని ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేయాలి, తర్వాత క్యాచీ ఫైల్స్ని డిలీట్ చేయాలి. కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి, వాటి బట్టి మనం చూద్దాం. సో శివ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్, అండ్ డాష్బోర్డ్లో లాగిన్ అవ్వండి. ఇప్పుడు చేయండి సార్, వస్తుంది. మీ లాగిన్ డాష్బోర్డ్కి వెళ్ళండి. వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్ళండి.
ఓకే, ప్లగిన్స్కి వెళ్ళండి. సో ప్లగిన్స్లో ఒక 2-3 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేద్దాము. ఒకసారి యాక్సెస్ ఎవరా నాకు ఒకసారి. ఫస్ట్ ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయో చూసుకొని. ఓకే, ఇక్కడ ప్లగిన్స్కి వెళ్ళండి లెఫ్ట్ సైడ్లో అండ్ యాడ్ న్యూ ప్లగిన్. యాడ్ న్యూ కొట్టరా. అండ్ ఇక్కడ ఆప్టిమోల్ అని ఒక ప్లగిన్ ఉంటుంది సార్. ఓపిటిఐ ఓపిటిఐ అంతే, డబల్ పి యాడ్ చేసి MOLE. సో ఇది ఇమేజ్ సైజెస్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది చూసారా, ఇమేజ్ ఆప్టిమైజేషన్కి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేయండి. యాక్టివేట్. క్రియేట్ అండ్ కనెక్ట్ అని అకౌంట్ చేయండి ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఇస్ ఆప్టిమోల్. ఇంకొక 2 ప్లగిన్స్ చెప్తాను. కొంచెం ఆప్టిమైజేషన్కి టైం పడుతుంది అండి. ఆల్ రైట్. సో ఇది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇమేజెస్ని తన క్లౌడ్లో స్టోర్ చేసుకుని ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే మీ వెబ్సైట్ మీద లోడ్ పడదు దీనివల్ల. అండ్ ద సెకండ్ ప్లగ్ వన్ వచ్చేసి, నేను ప్లగిన్స్ మళ్ళీ నేను చాట్లో రాస్తాను మీకు, అది మన డాక్యుమెంట్లో రాస్తాను. సెకండ్ వన్ వచ్చేసి ప్లగిన్స్కి వెళ్ళండి, మళ్ళీ యాడ్ న్యూ. యాడ్ న్యూ కొట్టండి. అండ్ నెక్స్ట్ సర్చ్ ఫర్ DB మేనేజర్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ డేటాబేస్ మేనేజర్. DB మేనేజర్ అని సెర్చ్ చేయండి. ఒకసారి యాక్సెస్ చెప్తాను. ఇది ఇది ఉంది చూసారా, WP-DB మేనేజర్. ఇది ఇన్స్టాల్ చేయండి. ఇంకొక లాస్ట్ ప్లగిన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో డేటాబేస్ అని వస్తుంది. డేటాబేస్ వచ్చింది కదా, ఇక్కడ డేటాబేస్కి వెళ్ళండి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆప్టిమైజ్ DB కిందకి స్క్రోల్ చేసి ఆప్టిమైజ్ అని కొట్టాలి. సో మన డేటా ఏదైతే డేటా ఉందో మీ వెబ్సైట్లో అదంతా ఆప్టిమైజ్ అవుతుంది. అండ్ ఇది అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి, విచ్ ఇస్ గుడ్. అండ్ తర్వాత ఇంకొక ప్లగిన్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ అస్ అన్ హమ్మింగ్ బర్డ్. మన ఆల్గరిథం పేరు లాగా ఉంటుంది అది.
సో ప్లగిన్కి వెళ్ళి హమ్మింగ్ బర్డ్ అని సెర్చ్ చేయండి. హమ్మింగ్ బర్డ్ వితౌట్ ఫస్ట్ ఇది ఏంటి అంటే జావా స్క్రిప్ట్ ని తగ్గిస్తుంది మన స్పీడ్ ని అండ్ యాక్టివేట్. రైట్, లెఫ్ట్ సైడ్ లో హమ్మింగ్ బర్డ్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ అని కొట్టండి ఇక్కడ. సో ఆటోమేటిక్ గా అది ఒక్క నిమిషం, మీరు ఏది యూస్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. సో అది ఆప్టిమైజేషన్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. సెవెంటీ నైన్ ఉండే కదా, 77. Let's wait for it. ఏమైంది? यार